ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 17వ తారీఖున, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. న్యాయ విధాన పథకం మీద మొదటి వరుసలోని 3వ రాతిపైన జెబూలూను గోత్రం పేరు కలదు. అది దేవునికి సమీపముగా వచ్చుటకు సహాయపడు ఆత్మీయ అనుభవమును గురించి తెలియజేయుచున్నది. జెబూలూను అనగా కాపురము చేయుట. ఆదికాండము 30వ అధ్యాయము 20వ వచనం అని అర్థము. నా హృదయము నా శరీరము ఆయన నివాస స్థలముగా కావలెను, నా ఇల్లు నా సంఘము ఆయన నివాస స్థలముగా కావలెను. ఇవి రెండూ కలిసి వెళ్ళును. మనము దేవుని నివాసమును నిర్మించగోరిన ఎడల మొదటిగా మన శరీరములు దేవుని ఆలయముగా కావలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. ఇచ్చట గంభీరమైన హెచ్చరికలు కలవు. దేవుని గృహ నిర్మాణమందు మనము పాలిభాగం పొందగోరిన ఎడల దేవుని నివాస స్థలముగా ఉండునట్లు మన శరీరములను మనము పవిత్రముగా పరిశుభ్రముగా ఉంచుకొనవలెను. మన జీవితములను కూడా పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో పనిచేయగలడు, సులభముగా నివసించగలడు. లేని ఎడల ఆయన మన పనిని అంగీకరించడు. ప్రతిసారి మనము తలంపులు, మాటలు, క్రియలు వీటన్నిటి ద్వారా మనలను మనము అపవిత్రపరుచుకుందుము. మనలను శుద్ధి చేయుటకు ఆయన ప్రశస్త రక్తమును కోరుకొనవలెను. ఆ విధముగా మన జీవితం అంతటిని ఆయనకు ఉపయోగకరముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా మచ్చలేకుండా ఉంచుకొనగలము. అదే విధముగా మన గృహము ఆయన నివాస స్థలముగా ఉండవలెను. యోహాను సువార్త 12లో ఒక గృహమును గూర్చి మనం చదువుచున్నాము. అది యేసు ప్రభువు నివసించదగిన ప్రాముఖ్యమైన సంతోషకరమైన గృహము. యెరూషలేములో ఎన్నో గృహములు ఉన్నప్పటికీ యేసు ప్రభువు ఏ రాత్రియు అక్కడ నివసించలేదు. సాయంకాలమున బేతనీయకు గాని ఒలీవ కొండకు గాని పోవుచుండెడివాడు. ఆయన ఎడతెగని సన్నిధి వలన అది సంతోషకరమైన గృహముగా నైనది. నోటి మాట చేతగాక నిజమైన అనుభవం ద్వారా యేసు ప్రభువు అక్కడ జీవము గల శిరస్సయ్యను. యోహాను సువార్త 12లో చదివినట్లు బేతనీయలోని గృహంలో లాజరు ఉండుటనున్నది పునరుద్ధాన శక్తిని గూర్చి తెలియజేయుచున్నది. కుటుంబముగా మనము పునరుద్ధాన శక్తిని ఎట్లు కోరుకొనవలెనో ఎరిగి ఉండవలెను. దేవుని వాక్యము ఆహారమును గురించి మాట్లాడుచున్నది. దానిని మనము సహవాసము ద్వారా అనుభవించగలము. అసూయ, సనుగులు లేకుండా సంతోషముగా ప్రేమతో చేయు పరిచర్యను గూర్చి మార్త మాట్లాడుచున్నది. సంపూర్ణమైన భక్తి, కృతజ్ఞత, స్తుతి గురించి మరియా మాట్లాడుచున్నది. వీటన్నిటితో యేసు ప్రభువు నివసించగలిగిన సంతోషకరమైన గృహమును మనం కలిగి ఉండగలము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్వత్వమును, ప్రభుత్వమును గుర్తించుట, పునరుద్ధానపు శక్తి, అధికారంతో ఇవ్వబడిన దేవుని వాక్యము, ఇతరులకు సేవ చేయుట, సహాయం చేయుట, కలిసి ఆరాధించుట, వీటన్నిటి ద్వారా మనము దేవుని సంఘమును నిర్మించగలము. వీటన్నిటి చేతనే సంఘము దేవుని నివాస స్థలముగా కాగలదు. దేవుని నివాస స్థలమును కట్టుటలో మన భాగమును మనము పొందిన ఎడల దేవుని సన్నిధిని అతి సమీపముగా మనము అనుభవించగలము. దేవుని ఇంటి నిర్మాణంలో ప్రతి విశ్వాసికి పాలిభాగం కలదు. మన దేహములు దేవుని ఆలయమైన ఎడల సహజ సిద్ధముగానే ఆయనను, ఇతరులను ఎట్లు సేవించవలెనో ఆయనయే తెలియజేయును. ప్రతి విశ్వాసికి పాలిభాగము గల పరలోకపు సంఘమును గూర్చిన పరలోక ప్రణాళిక అప్పుడు మనకు బయలుపరచబడును. మన నుండి ఆయనకు ఏ పరిచర్య అవసరమో ప్రార్థన ద్వారా మనము గ్రహించగలము. ప్రభువా, అవసరతలోనున్న వారికి ఎవరికైనాను సహాయము చేయగోరుచున్నావా? లేక నిరుత్సాహము, దుఃఖములోనున్న వారిని ఆదరించగోరుచున్నావా? అట్లయిన ఎడల ప్రభువా, బలహీనతలో, పేదరికములో, రోగములో, నిరుత్సాహములోనున్న వారి కొరకైనా నీ తలంపును, నీ వర్తమానమును నాకు అనుగ్రహించుము అని మనము ప్రార్థించవలెను. ఆ విధముగా మనము ఇట్టి దేవుని నివాస స్థలమును నిర్మించుటలో మన భాగమును మనము పొందగలము. ఆమెన్.